అందరికీ నమస్తే. సలాం అలైకుం. సలాం అలైకుం ఎందుకు చెప్పారా కూడా చూద్దాం ఎక్కడికి వెళ్తున్నాం. స్టార్ట్. నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే దుబాయ్. దుబాయ్ వెళ్తున్నా. వీఆర్ గోయింగ్ టు ఎక్కడికి వస్తున్నాం మనం? దుబాయ్. సత్య వాళ్ళ మమ్మీ అండ్ 2:30కి ఉంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్దాం. బాయ్ బాయ్ బాయ్. అవి బాయ్. యూడి అందే అందరు మననే ఇస్తారు ఎందుకు అట్లా. హాయ్ బాయ్. కలిస్తారా? కనిపిస్తారు. కుక్కలు ఉంటాయి ఆఫ్ చేయరా మళ్ళీ పరిగెడితే మన ఇంట కుక్కలు ఉంటాయా? ఇంకేం మనం ఇది దా బ్లాగ్. ఏం అనిపిస్తలేదా? ఎందుకురా ప్లేస్ జనాలు ఎట్లా చూస్తారు? ఏముందిరా? అరే ఇట్లయితే మనం బతకలేం రా, ముందరికి పోలేం. ఇట్లయితే దుబాయ్కి పోతున్నాం. ఇప్పుడు మనం ఎట్లున్నా? నేను ఇది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు, అది సెకండ్ హైలైట్ ఆఫ్ ద నైట్. అందరికీ నమస్కారం. నేను మీ వంశీకృష్ణ. ఇక్కడ పక్కన ఉన్నట్టయితే మీ సత్య ప్రకాష్. చాలా రోజుల తర్వాత ఈరోజు కనిపించినట్టు మనకి. ఎందుకు అంటే మనం ఎయిర్పోర్ట్కి పోతున్నాం. అవును, నువ్వు చెప్పి వినిపిస్తాయి బ్రో. వినిపిస్తుంది. చెప్పురా. తర్వాత చెప్పు. అడుక్కోవాలా? నీకు అడుక్కోవాలా? చెప్పు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ వంశీ కృష్ణ అండ్ దిస్ ఇస్ సత్యప్రకాష్. ఈరోజు మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం బికాజ్ ఆఫ్ సత్యప్రకాష్ వాళ్ళ అంకుల్ కువైట్ నుంచి ఒక పార్సల్ అయితే పంపిస్తున్నాం. ఆ పార్సల్ మనం రాజమండ్రికి ట్రాన్స్ఫర్ పంపించాలి కాబట్టి జరిగే కార్యక్రమాన్ని మా సత్యప్రకాష్కి అప్పచెప్పారు. ఈ సత్యప్రకాష్ మనని పిలిచిండు గెస్ట్గా. ఈరోజు మనం ఎట్లెట్లుంటుందని ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో కమ్ బ్యాక్, లెట్స్ గో. బ్రో లేట్ అయిపోతుంది. బస్సు దొరకు ఎయిర్పోర్ట్ పోయింది కదా. షేక్పేట్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. షేక్పేట్ నుంచి మెహదీపట్నం నుంచి డైరెక్ట్ శంషాబాద్. అంతే కదా? అంటే ఏంది లొకేషన్? రైతుబోలి. గచ్చిబోలి కాదు, రైతుబోలి. గచ్చిబోలి కాదు, రైతుబోలి అంట మనోడు చెప్తున్నాడు. అక్క వస్తుంది, అక్క వెనకాల వెళ్ళిపోదాం. ఏదది? 300. అంకుల్ ఎయిర్పోర్ట్ పోతుందా అది? శంషాబాద్. అక్కడి నుంచి ఎట్లా పోవాలి? క్యాబ్ అంటారా? అవునా? శంషాబాద్కి అయితే స్టార్ట్ అయినా. అమ్మాయి ఏం టార్చర్. 10:30. 1 hour later. టైం ఎంత? కరెక్ట్ 11. క్యాబ్ బుక్ చేసినా అన్నారు. ఎందుకు అంకుల్ మరి ఆటోలలో అడిగితే 250 అడుగుతున్నారు. ఇక్కడ అవునా? అదే మళ్ళా బాగా తెలుసుకుంటేనేమో 30 రూపీస్లో పోతారు అని తెలిసింది. ఎయిర్పోర్ట్ మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని కూడా అడిగినాం మళ్ళీ ఎంత అని. సో ఫ్రెండ్స్, మీరు
మీరు ఎప్పుడైనా శంషాబాద్లో దిగి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకుంటే 30 రూపీస్లో అయిపోతుంది. మీరు చాలా మోసం ఉంది ఈడ. మేము ఎక్స్పీరియన్స్ చేసినాం. 250 30 రూపీస్. ఓకే మరి గుమ్మని కొడుతుంది గాలి. ఇప్పుడే ఎయిర్పోర్ట్ సమీపంలో దిగడం జరిగింది. సత్యప్రకాష్ వచ్చేసి వెయిటింగ్ హాల్ చూపిస్తా రండి అని చూపిస్తున్నాడు. ఇక్కడ ముందర వెయిటింగ్ హాల్ ఉంటుందంట. ఇప్పుడే తెలుసుకున్నాం. వెయిటింగ్ హాల్ అనేది ఎట్లుంటుందో చూద్దాం. సో ఇప్పుడే మనం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ వెయిటింగ్ హాల్లో ఉన్నాం. వెయిటింగ్ హాల్ నుంచి ఫ్రీ బస్ ఉంటుంది. ఆ ఫ్రీ బస్ ఎక్కి పైకి పోవాలి. ఇక్కడ మనకి 2 వీలర్ పార్కింగ్ 4 వీలర్ పార్కింగ్ ఫ్రీ అనా పైసలు అలా? ఫ్రీ బ్రో, ఫ్రీ అంట. సో ఇక్కడ మనం ఫ్రెష్ అయిపోయినాక పైకి వెళ్ళాలి. అది మ్యాటర్. మాడు కంటిన్యూ చేస్తాడు ఇక పట్టుకో. మీరు చూసినట్టయితే ఆటోకి 250, క్యాబ్కి 30 రూపాయలు. సో ఎంత 201 ఎంత సేవ్ చేసాం మనం? 190 రూపీస్ సేవ్ చేసాం. 190 రూపీస్. అక్కడ మనకి బస్సెస్ కనిపిస్తున్నాయి. ఆడ బస్సెస్ ఉంటాయి. ఇదంతా వెయిటింగ్ హాల్. ఇప్పుడే ఇక్కడ వెయిటింగ్ హాల్కి దగ్గరలోనే వాష్రూమ్స్ ఉంటాయి, పార్కింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి అక్కడ వీక్షిద్దాం ఎట్లా ఉంది ఏముంది అని. कितना? 40. A few minutes later. చూసి నేను ఏమనుకున్నా తెలుసా, అది మన మీదకి వస్తుంది అనుకున్నా. అలా మొత్తం ఎట్లా చేసిండు, మొత్తం దుబ్బలాగా వేసేసిండు ఎయిర్పోర్ట్ని. దుబాయా? డిజైన్ చూసినావు అయితే నువ్వు? దుబాయ్ అరే ఫ్లైట్ లేట్ వస్తున్నాయి ఏమనేది ఇట్లా తెలుస్తుందా? యాపా? అదంతా క్లోజ్ చేసేసారా? ఏంది ప్లాట్ఫామ్ నెంబర్లా 7, 6 7 పిల్లర్ నెంబర్లా అటు సైడ్ పోతే కనిపిస్తాయి. ఏరోప్లేన్లా? అవతల కూడా అట్లా పోదాం. సో బ్రో ఇదేంటిది బ్రో? గోప్రో. మీ అమ్మ గోప్రో. సారీ గోప్రో నాకు తెలుసు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సరిగ్గా పెట్టుకోండి. నువ్వు పెట్టడమే ఇంకొకరు పెట్టినావు. ఏదో భయ్య అన్ని సామాన్లు ఇచ్చిండు, మన దగ్గర రేపు పొద్దున అట్లా ఇస్తారు. అవునా? మళ్ళా ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. భయ్య మనం విచిత్రంగా చూస్తాడు. అమ్మ ఇట్లా పెట్టాను రా. అందరూ చదువుకోనికి మనం ఎప్పుడు పోదాం రా? ఎందుకు అట్లా పోదాం పా, మొత్తం చూసొద్దాం రా. మన దగ్గర అంటే పైసలు ఉండవు. అన్ని పైసలు అన్ని లక్షలు ఇన్వెస్ట్ చేపియండి కదా. ఎందుకు? ఇప్పుడు పెడితేనే చాలు మస్తు అయిపోతున్నారు. బ్లాగర్ నువ్వా నేనా నాకు అర్థమవుతలేదు. పేరా? అరే ఎప్పుడైనా ఇట్లా పట్టుకుంటాడా? ఇట్లా పట్టుకుంటాడా? ఇట్లా పట్టుకో. ఓకే ఓకే క్లియర్ ఉందా? పట్టుకో. అదో చూద్దాం అటు సైడ్ పోయి. అరే వాష్రూమ్స్ రా. ఇంత పరిస్థితి వచ్చింది.
అది ఎంత పరిస్థితి వచ్చిందా బయట నుంచి చెప్పాల్సి వస్తుంది. రైల్వే స్టేషన్ అయిపోతుందా? కొన్ని రోజులు అయితే ఇది కూడా రైల్వే స్టేషన్ అయిపోతుందా? ఎందుకు అట్లా ఏంద్రా అది నాకు అర్థం కావట్లేదు. సరే కానీ కాదు, ఎందుకు ఏం పెట్టిండు ఎవడన్నా వచ్చి సడన్గా అట్లా అంతేనా? బాగా రెడీగా ఉంటుంది. ఎటు పోతున్నాను, ఏం చేస్తున్నాను? ఎక్స్ప్రెస్ సెక్యూరిటీ చెక్ అంట. మీ బాబాయ్ ఏడొస్తున్నాడు అసలు. ఇప్పుడు రావడం ఇంకా 2 గంటలు, ఇంకా గంట ఉందంట అంతే. ఈ నుంచి ఇట్లా పోతారే అంతేనా? టైం ఎంత అవుతుంది? టైం 7:30. ఎగ్జాక్ట్గా 12:30కి ఏరోప్లేన్ అవుతుంది. ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాం. చేయాలా? హలో రెడీ వచ్చిండు, లగేజ్ ఇచ్చిండు, వెళ్తున్నాను. నాకు వెళ్ళిపోయాడు. లోపల ఇంకో బ్యాగ్ ఉందంట. వెళ్తున్నాం. ఇచ్చాడు. సరే దగ్గర పెట్టుకొని ఇలా బాబాయ్ వచ్చిన తర్వాత షూట్ వేయలేడు. అది ఇక ఓవరాల్ లుక్ వచ్చేసి ఇది. అరే అప్పుడు ఇదంతా లేకుండా ఎవరా ఈ సోది ఇదంతా లేకుండా అప్పుడు ఈ పార్కింగ్ అయితే ఉండే. మంచిగా కనిపిస్తున్నాం. ఎప్పుడు వచ్చినాం మనం? 12:01 అయింది. నేను ఇప్పుడు షూట్ చేసేది 5:30కి. మేము ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. ఎయిర్పోర్ట్ ఓవరాల్ లుక్ ఇది ఫస్ట్ ఫ్లోర్. మరి సెకండ్ ఫ్లోర్కి మనం పోయినాం కదా? సెకండ్ లేదు, థర్డ్ పోయినామా? అదే ఫస్ట్ ఆనే దిగింది. ఎలాంటి బస్సెస్ ఉంటాయి? ఫ్రీ బస్సెస్ అన్నమాట ఎయిర్పోర్ట్లో. ఇది ఎక్కి పోవాలి కిందకి మనం. ఎట్లుంది ఎయిర్పోర్ట్? ఇట్లా అంటే ఏందిరా చెప్పురా. టైం ఎంత? 7:30. అందరు కాలేజ్కి పోతుంటే మనం ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి పోతున్నాం. 3 hours later. బస్కి 5 o'clock నుంచి ఉంటే బస్సులు ఏం దొరకలేవు. లాస్ట్కి క్యాబ్ వచ్చేసి 20 రూపీస్. అప్పుడు ఇప్పుడు సేమ్ అప్పుడు ఏదైతే స్టోరీ జరిగిందో ఇప్పుడు కూడా అదే స్టోరీ జరిగింది. 200 అడిగారు నైట్. ఇప్పుడు కూడా 200 అని చెప్పారు. మళ్ళీ 20 రూపీస్కి వచ్చేసింది. సో ఎప్పుడు వెళ్ళినా కూడా అడగాలి, చుట్టుపక్కల సరౌండింగ్స్ని అడిగి ఎక్కండి క్యాబ్ కానీ ఆటో. సత్యప్రకాష్ లాంటి దోస్తులు ఉంటే అంతే, వాడు పోయాడు. సో మొత్తానికైతే మేము నైట్ అంతా చాలా కష్టపడి పడుకోకుండా, వీడైతే పడుకున్నాడు మంచిగా. అవును. లాస్ట్కి ఏదో అటు అయి ఇంటికి వచ్చినాం లాస్ట్కి. ఎట్లుందిరా నైట్? ఎట్లుందంటే ఏం చెప్తాను, ఘోరంగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడే నాకు ఇంటికి వచ్చి జర ఫ్రెష్ అయినాం అంతే. ఇక 6 o'clock బస్సు దొరుకుతుంది అనుకున్నా నేను. ఏడ దొరికింది? దొరకలే. దొరకదు. సర్లే ఇంకేం చేస్తాం.
నేను ఎప్పుడైనా వెళ్తే అట్లాంటి మిస్టేక్స్ చేయొద్దని కోరుకుంటున్నాను నేను. యా. సో మేము ఎట్లా ఎక్స్పీరియన్స్ చేసినాం, ఏమేమి మిస్టేక్ చేసినాం, ఎట్లా తెలుసుకున్నాం అనేది ఈ బ్లాగ్లో ఉంది. సో చూసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ.